నగరంలో దూకుడు మీదున్న హైడ్రా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజకీయ ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేస్తుంది హైడ్రా. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఉండటంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది. కాగా ఎఫ్టీఎల్ పరిధిలోని ఉన్న దాదాపు 204 నివాసాలకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైడ్రా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు రాజకీయ ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేస్తుంది హైడ్రా. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఉండటంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది. కాగా ఎఫ్టీఎల్ పరిధిలోని అన్ని దాదాపు 204 నివాసాలకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజిత, ఎస్ దీపిక, అయితే చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను ఆక్రమించి అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వారిపైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని హైడ్రా ఇప్పటికే చెప్పింది. ఇందులో భాగంగానే పలువురు సినీ ప్రముఖుల అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కొన్నింటిని హైడ్రా ఇప్పటికే కూల్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దుర్గం చెరువు పైన కూడా రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 204 ఇండ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ పరిధిలో పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి, క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి. మనం చూడొచ్చు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడనే ఈ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. ఇక్కడ మనము ఈ కార్యాలయానికి అధికారులు అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్ గా అయితే మార్క్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దుర్గం చెరువు 100 ఎకరాల్లో ఉండేది. అలాంటి చెరువు భూభాగం అంతా కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురై అక్కడ మొత్తము కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలను కానీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థానికులు అయితే ఉంటున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఈ పలువురు రాజకీయ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ నోటీసుల పైన తిరుపతి రెడ్డి కూడా స్పందించారు. సో స్పందించి ఆయన 2015లో ఇక్కడ అమర్ సొసైటీలో భూభాగాన్ని కొనుగోలు చేసినట్టుగా ఆయన చెప్పారు. అయితే 2015లో ఆయన ఇక్కడ కొనుగోలు చేసినప్పుడు ఈ భూభాగము ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ఆయనకు సమాచారం లేదని అయితే ఆయన చెప్పారు. ఇక్కడ అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తనకి ఎలాంటి అభ్యంతరం లేదు అని అయితే ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ స్థానికులు చూసుకుంటే కూడా వాళ్ళు అంటే 1995 నుంచి గత 30 సంవత్సరాలు కూడా ఈ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ భూములను కొనుగోలు చేసి స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసాలు ఉంటున్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే వారు కొనుగోలు చేసిన సమయంలో ఇక్కడ అది ఎఫ్టీఎల్ పరిధి అని వారికి కూడా తెలియదని వారు చెప్తున్నారు. అయితే 10 సంవత్సరాల క్రితము దుర్గం చెరువుకు ఇక్కడ మార్క్ చేసి ఎఫ్టీఎల్ పరిధి అని అయితే మార్క్ చేశారు అధికారులు. దాన్ని కూడా 2 సార్లు చేశారు. దానిపైన ఎలాంటి క్లియర్ సమాచారం అయితే వారికి తెలియదని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పైసా పోగేసి కొనుక్కున్న తమ నిర్మాణాలు ఇలా అవ్వడానికి వారు ఒప్పుకోమని అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. వారు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి క్లియర్ కట్ డాక్యుమెంట్స్ అన్ని వారి దగ్గర ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ తోటి వారు ఎంఆర్ఓని కూడా కలిసినట్టుగా చెప్తున్నారు. దీనిపైన తమ నివాసాలను కూడా కాపాడుకునేందుకు కోర్టు వరకు కూడా వెళ్తామని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మరి ఈ నోటీసులు అయితే రెవెన్యూ అధికారులు జారీ చేశారు. ఈ కట్టడాల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంది. దీపిక. రైట్ రజిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.